మనిషి మృగంగా మారుతున్నాడా? రక్త సంబంధం రంగు మార్చుకుంటోందా? కట్టుకున్నవాడు కన్ను మూస్తే ఆ ఇల్లాలు కడతేరాల్సిందేనా? నిన్నటి వరకు ముద్దులాడిన మనవలు నేడు పరాయివారైపోయారా? అండగా ఉండాల్సిన అత్తింటి వారే అపరకాలి రూపమెత్తితే రక్షణ కల్పించాల్సిన కాకిలు కళ్ళు మూసుకుంటే ఆ అభాగ్యురాలు ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ ఐటీ హబ్ మాదాపూర్ వేదికగా వెలుగు చూసిన ఒక అత్యంత దారుణమైన అమానుషమైనటువంటి క్రైమ్ స్టోరీ ఇది. ఒకవైపు భర్తను కోల్పోయిన పుట్టెడు దుఃఖం, మరోవైపు కన్న బిడ్డలతో కలిసి నడి రోడ్డుపై నరకం. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? పోలీసులు ఎందుకు మౌనంగా వహిస్తున్నారు? దీనా కుమారి పోరాటం వెనుక ఉన్నటువంటి షాకింగ్ నిజాలేంటి? ఇప్పుడు ఆ వివరాలేంటో చూద్దాం. హైదరాబాద్ నగర్, అది కూడా విలాసవంతమైన అపార్ట్మెంట్లు, సాఫ్ట్వేర్ ఆఫీసులతో కళకళ్లాడే మాదాపూర్ ప్రాంతం. అక్కడ దీనకుమారి అనే మహిళ తన భర్త పీటర్, 2 బిడ్డలతో కలిసి ఎన్నో కలలతో జీవనం సాగించింది. కానీ విధి ఆడిన వింత నాటకంలో భర్త పీటర్ అకస్మాత్తుగా మరణించాడు. కట్టుకున్నవాడు ఇక లేడన్న నిజాన్ని జీర్ణించుకోలేక ఆమె విలపిస్తోంది. శ్మశానంలో అంత్యక్రియలు ముగించుకుని గుండె నిండా భారంతో కన్నీళ్లతో తన ఇంటికి చేరుకుంది. కానీ అక్కడ ఆమెకు ఎదురైన దృశ్యం ఊహాతీతం. నిన్నటి వరకు తనను కోడలిగా చూసినటువంటి అత్తమామలు, బాబాయ్ అంటూ పిలిచిన బావలు ఆమెను గడప దాటనివ్వలేదు. తలుపులు బార్లా తీసి ఆహ్వానించాల్సిన వారు ముఖం మీద తలుపేసి కొట్టారు. ఆ క్షణం నుండి దీనకుమారి జీవితం ఒక రోడ్డు పక్కన పోరాటంలా మారిపోయింది. తాళి కట్టినవాడు తిరిగి రాని లోకాలకు వెళ్తే ఉన్న ఇల్లే ఆమెకు పరాయిదైపోయింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 18 రోజులుగా ఆ ఇల్లాలు తన 2 పసిబిడ్డలతో కలిసి ఆ ఇంటి ముందే నిరసన తెలుపుతోంది. చుట్టూ ఉన్నటువంటి ఆకాశ హార్మ్యాల మధ్య, అపార్ట్మెంట్ వాసుల చూపుల మధ్య ఆమె దీనస్థితి వర్ణనాతీతం. ఆకలి వేస్తే తినడానికి తిండి లేదు, దాహం వేస్తే తాగడానికి నీరు లేదు. ప్రభుత్వం అందించే 5 రూపాయల భోజనం తింటూ ఆ పసిపిల్లలు రోడ్డుపైనే కాలం గడుపుతున్నారు. వర్షం వచ్చినా, ఎండ కాచినా ఆ చిన్నారులకు ఆకాశమే కప్పు, నేలే పడకైంది. బాబాయ్ అంటూ ప్రేమగా పిలిచిన ఆ చిన్నారులను చూసి కూడా ఆ కుటుంబ సభ్యుల మనసు కరగలేదు సరికదా. కనీసం కనికరం కూడా చూపడం లేదు. తనతో పాటు వచ్చిన వృద్ధులైన తల్లిదండ్రులను సైతం అత్తమామలు అసభ్య పదజాలంతో దూషించారు. ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తే చంపేస్తామని బాహాటంగా బెదిరింపులకు దిగుతున్నారు. ఇది కేవలం ఆస్తి వివాదం కాదు, ఒక మహిళా హక్కుల ఉల్లంఘన. అరాచకం అక్కడితో ఆగలేదు. ఆస్తి కోసం కన్న కొడుకు బిడ్డలను కూడా కాదనుకునే స్థాయికి దిగజారిపోయారు ఆ అత్తమామలు. ఆ చిన్నారులు తమ కొడుకుకు పుట్టలేదంటూ వారు చేస్తున్న ఆరోపణలు వింటే సభ్య సమాజం తలదించుకోవాల్సిందే. ఒక మహిళ క్యారెక్టర్ను అప్రతిష్టపాలు చేస్తూ, పసిపిల్లల పుట్టుకపై నిందలు వేస్తూ వారు ఆడుతున్న డర్టీ గేమ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రక్త సంబంధం కంటే ఆస్తిపాస్తులే ఎక్కువయ్యాయా? కన్న కొడుకు ప్రేమ కంటే కాసుల వేట మిన్నయిందా? పుట్టిన బిడ్డలకు తండ్రి లేని లోటు తీర్చాల్సింది పోయి వారికి తండ్రి కూడా కాదని కుట్ర జరుగుతోంది. చనిపోయిన పీటర్ ఆత్మ క్షోభించేలా వారు చేస్తున్న ఈ DNA టెస్ట్ డిమాండ్ వెనుక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఆస్తిలో వాటా ఇవ్వకూడదనే దురాలోచనతోనే ఈ నీచమైన ఆరోపణలు చేస్తున్నారని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. డాడీ చనిపోయిన కాడ నుంచి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు నా కొడుకులు పుట్టలేదు, నా కొడుకు పుట్టలేదు, మీకేం సంబంధం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మా రెండో బాబాయ్ అన్నాడు, మీరు ఇక్కడ నుంచి వెళ్తారా లేదా మిమ్మల్ని సాగొట్టాలా లేదా మిమ్మల్ని చంపేస్తాయి ఇప్పుడు, అరే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీకేం సంబంధం లేదు అన్నాడు. కర్మ అవన్నీ చేసుకొని వచ్చాక ఇప్పుడు ఏమంటున్నారు, తాత తాళం తీయండి, మేము ఎందుకు తీస్తాం, మా ఎవరికి ఎప్పుడు వచ్చారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, వచ్చిన దానంటే వెళ్ళిపోండి అన్నాడు. సరే అని అక్కడ ఆ రోజు నుంచి తీస్తారని ఇక్కడే ఉంటాం. ఉంటే మా బాబాయ్ వచ్చి మమ్మల్ని ఇక్కడ ఉండకూడదు, మీరు ఎందుకు వచ్చారు, ఎవరిని అడిగొచ్చు, మా డాడీకి బాగాలేదు, మా డాడీ కోసం వచ్చి ఉంటే వెళ్ళిపోండి, ఎక్కడికి వెళ్ళమండి, రైల్వే స్టేషన్కి వెళ్ళి ఉండండి, అక్కడ సావండి, ఇక్కడ ఎందుకు మా దరిద్రం అంటున్నారు. ఎందుకంటే మా తాతయ్య అడిగారు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అయ్యా అంటే,
ఎందుకు నీకేం హక్కు ఉంది, ఎవరా నువ్వు అని అడిగేవాళ్ళు మమ్మల్ని. అడుగుతుంటే అట్లా చాలా రోజులు ఇక్కడ ఉండవు. 6 రోజుల నుంచి ఇక్కడ ఉంటే నిన్న మా బట్టలు అవన్నీ ఉంటే వేరే ఇద్దరు మాట్లాడి బయట పాడేపించారు. అప్పటి నుంచి దాని ముందు నుంచి ఇంటి తాళం వేసే ఉంది. నిన్న తీసి బయట పడేసి ఉంచారు. మా తాతయ్య రావడం, డోర్ తీయడం, చూడడం, వెళ్ళిపోవడం. మా బాబాయ్ ఏమో అత్తమానం వచ్చి మోటార్ వేయడం, చూసుకోవడం, చెక్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. ఆ సీసీ కెమెరా అటు తిరిగి ఉంటే ఇటు పెట్టి వెళ్ళిపోయారు. మాకు ఇక్కడ న్యాయం కావాలి, మాకు ఎప్పుడు ఇక్కడ ఉండాలి కదా, ఇక్కడే మాకు ప్లేస్ కావాలి. మళ్ళీ మా రెండు రూములు రెంట్ మాకు రావాలి. ఇప్పుడు 2 షటర్లు మా డాడీ పేరు మీద ఉన్నాయి. మా డాడీకి రావాలి. దీనకుమారి పడుతున్న అవస్థలు చూసి మహిళా సంఘాలు కదిలి వచ్చాయి. సంధ్యారెడ్డి నాయకత్వంలో బాధితురాలికి అండగా నిరసన గళం విప్పారు. భర్త మరణించిన తర్వాత భార్యకు ఆ ఇంట్లో ఉండే పూర్తి హక్కు ఉంటుందని, చట్టాన్ని అతిక్రమించి ఆమెను గెంటివేయడం నేరమని వారు హెచ్చరిస్తున్నారు. 18 రోజులుగా ఒక మహిళ నడి రోడ్డుపై తన బిడ్డలతో అలమటిస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం దీనకుమారి సమస్య మాత్రమే కాదు, సమాజంలో ప్రతి మహిళ ఎదుర్కొంటున్న అభద్రతాభావానికి నిదర్శనం. ఆ అత్తమామలపై కఠిన చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఆమెకు గృహప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరగకపోతే ఈ పోరాటాన్ని రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారుస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఆ చిన్నారుల కళ్లల్లో కనిపిస్తున్న ఆవేదనకు సమాధానం చెప్పేవారెవరు? ఇదంతా ఏంటి? భర్త చచ్చిపోయి పుట్ట దుఃఖంలో 20 రోజులు అవుతుంది, 18 రోజులు అవుతుంది. యుక్త వయసు వచ్చిన పిల్ల ఉన్న పిల్లకి పీరియడ్స్ ఎటుపోతుంది, మానవత్వం ఎక్కడ పోతుంది? ఇంతకన్నా ఏం చెప్పాలి? ఇలా మొగడు చచ్చిపోయి తన బాధలో తను ఉంటే ఇది ఇల్లు ఖాళీగా ఉంది, సామాన్ తీసి బయట పడేస్తారు. అత్త మామలది ఎట్లా ఉందనేది వైష్ణవి దాంట్లో చూసినాము. చచ్చిపోయిన దాన్ని తీసుకురాలేమన్నారు. బతుకున్న వాళ్ళకి మరి ఏంది, ఏం చెప్పాలి? సమాజం ఏమిస్తుంది మెసేజ్? ఇవాళ వాళ్ళ పుట్ట దుఃఖంలో ఉన్నారు. జరగాలి. తక్షణమే పోలీసు వాళ్ళు కల్పించాలి. బయట పండుకుంటే ఎవరు సెక్యూరిటీ? అన్నిటికన్నా సెక్యూరిటీ లేదు. అన్నిటికన్నా సెక్యూరిటీ లేదు. చిన్న బాబు పెట్టుకొని భర్త దానిపై పుట్ట దుఃఖంలో ఉంటే ఏదండి ఇది? ఎక్కడ మానవుతాం? ఓకే, మీ కొడలు నచ్చకపోతే సెటిల్మెంట్ చేయండి, సెటిల్ ఏదో ఒకటి చేయండి. మీకు రావాల్సింది ఏమైనా ఇస్తామమ్మా అని చెప్పి ఆమెకు టైం ఇవ్వండి. ఇంట్లో నుంచి సామాన్లు బయట పడడం, సామాన్లు ఎందుకు బయట పడేసిండ్రు అదొక్కటి చెప్పండి. మన సమాజంలో ఉన్నామా, అడవిలో ఉన్నామా? ఇద్దరు వృద్ధులు తల్లిదండ్రులను పెట్టుకొని బయట సామాన్లు పెట్టుకొని ఉంటే ఎవరు సెక్యూరిటీ? ఎవడన్నా వచ్చి పిల్ల మీద ఏదైనా జరిగిందనుకో, చిన్న పిల్లకి ఏదైనా జరిగినాక ఎందుకు ఇంకా అప్పుడు వచ్చేసి క్యాండిల్ వాళ్ళని పెట్టుకొని ఇక పూలదండలు వేసుకొని ఇక ఐ వాంట్ జస్టిస్ అందామా? ఏమండి సమాజం ఎక్కడ పోతుందండి? దయచేసి వీళ్ళకు ఒక రక్షణ కల్పించండి. ఎక్కడున్నా అంటే మొగడు చచ్చిపోయినంత మాత్రమే కోడలు కాదా, పిల్లలు కాదా? సరే కోడలు పరా ఇంటిది అనుకుందాం, కొడుకు పుట్టిన పిల్లలే కదా. మొన్నటి వరకు మొగడు వచ్చేంత వరకు 3 ఏళ్ల నుంచి ఇంట్లోనే ఉంది, ఇక్కడే పెరిగింది, తాతని తీసుకొచ్చిండ్రు. ఇవాళ మాదాపూర్ కూటవేట దూరంలో ఉంది, ఇది మిడి సిటీలో. ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే 20 రోజుల నుంచి ఎవరు స్పందిస్తారంటే ఒక్కసారి మనం సమాజంలో ఎక్కడున్నాం? చచ్చిపోయిన తర్వాత ఐ వాంట్ జస్టిస్ ఉందమ్మా. అంతంత మాత్రమే స్పందించే పోలీసు వ్యవస్థ తీరు ఇక్కడ అత్యంత విచారకరం. మాదాపూర్ లాంటి హై ప్రొఫైల్ ఏరియాలో ఒక మహిళ రోడ్డుపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోరాడుతుంటే పోలీసులు మాత్రం ఇది కేవలం సివిల్ డిస్ప్యూట్ అంటూ చేతులెత్తేయడం షాకింగ్ కలిగిస్తోంది. ఆస్తి వివాదాల్లో తాము జోక్యం చేసుకోలేమని, కోర్టులోనే తేల్చుకోవాలని ఉచిత సలహాలు ఇవ్వడం చూస్తుంటే వ్యవస్థ ఎటువైపు వెళ్తోందో అర్థం కావడం లేదు. అంతేకాదు ఆ పసిపిల్లలకు DNA టెస్ట్ చేయించుకోవాలని పోలీసులు కూడా బాధితురాలికి సూచించడం వారి పక్షపాత వైఖరిని ఎత్తిచూపుతోంది. ఆస్తి కోసం ఒక మహిళని ఇంటి నుండి గెంటేస్తుంటే అది క్రైమ్ కాదా? గృహహింస చట్టం కింద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? కాకీలు ఈ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయా అనేటువంటి అనుమానాలు బలపడుతున్నాయి.
చూశారుగా, ఆస్తి పిచ్చితో అభం శుభం ఎరగని పిల్లలను కోడల్ని కూడా రోడ్డున పడేసిన అమానవీయ ఘటన ఇది. అత్తమామలారా, బాబాయిల్లారా, గుర్తుంచుకోండి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఆస్తి కోసం మీరు చేస్తున్నటువంటి ఈ అరాచకాలు రేపు మీకు కూడా ఎదురవచ్చు. బాధితురాలు దీనాకుమారికి తక్షణమే న్యాయం జరగాలి. పోలీసులు తమ నిర్లక్ష్యాన్ని వీడి బాధితురాలికి రక్షణ కల్పించాలి. సమాజం కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండకూడదు. అప్రమత్తంగా ఉండండి. అన్యాయం జరిగితే తిరగబడండి. ఈ కేసులో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ చిన్నారుల భవిష్యత్తును కాపాడాలని బాధ్యత వారిపై కూడా ఉంది.